తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలన ముగిసింది. మరి పార్టీలో నేతల కయ్యాలేమైనా తగ్గుతాయా అంటే అబ్బే అస్సలు లేదు అన్న సమాధానమే వినిపిస్తోంది. ఇంకా డబుల్ అయినట్టు రీసౌండ్ కూడా వస్తోంది. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జిల్లాలోని ఆ నియోజకవర్గం అయితే నిప్పుల కుంపటిలా తయారైందట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది, ఆ కుంపట్లేంటి? కల్వకుర్తి కాంగ్రెస్ లో కలహాలు, పాత కొత్తల మధ్య చిచ్చు. వలస నేతలకే ప్రాధాన్యమిస్తున్నారా? రగులు కొన్న అసంతృప్త జ్వాలలు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాలు క్షణానికో రంగు మారుతున్నాయి. ఇది సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం ఒక కారణమైతే, 10 ఏళ్ల తర్వాత హస్తానికి అధికారం దక్కడం మరో కారణం. ఇన్నాళ్లు ప్రతిపక్షంలో ఉంటూ ఆశల పల్లకిలో ఊరేగిన నాయకులు ఇప్పుడు పదవుల కోసం పట్టుబడుతున్నారు. అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి నేతలు వలస వస్తుండటంతో తమ అవకాశాలకు గండి పడుతోందన్న భయం వారిని వెంటాడుతోంది. అంతేకాదు, జరుగుతున్న పరిణామాలు దాన్ని నిజం చేస్తున్నాయి. తాజాగా కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కయ్యాలు పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి. స్థానిక ఎన్నికల సమరం ముంచుకొస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీని ఈ కయ్యాలు కలవరపెడుతున్నాయనే చెప్పాలి. వలసొచ్చిన నేతలతో పాత కొత్త అన్నట్లుగా పార్టీ రెండుగా చీలిపోయింది. ప్రస్తుతం కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. ఆయనతో పాటు అనుచరులు, పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనంతరం హస్తం పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడి బీఆర్ఎస్ క్యాండిడేట్పై విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. మళ్లీ తమ హవా మొదలవుతుందని భావించాయి. అయితే ఏడాది తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయినట్లుగా కనబడుతోంది. కల్వకుర్తి కాంగ్రెస్ లో కలహాలు ఇప్పుడు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ కొత్త తలనొప్పికి ప్రధాన కారణం పాత నాయకులు, కార్యకర్తలకు సరైన గుర్తింపు దక్కకపోవడం, అవకాశాలు లభించకపోవడమే అని తెలుస్తోంది. ఎమ్మెల్యే కసిరెడ్డి కేవలం తనతో పాటు పార్టీలోకి వచ్చిన వారికే పెద్దపీట వేస్తున్నారని కాంగ్రెస్ పాత నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నామినేటెడ్ పదవులు ఆయన వర్గానికే ఇప్పించుకున్నారని వాపోతున్నారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లోనూ తమకు పెద్దగా ప్రాధాన్యత లేదని ఫీల్ అవుతున్నారట కాంగ్రెస్ ఓల్డ్ లీడర్స్. మొదట్నుంచి పార్టీని నమ్ముకున్న తమను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారట. అధికారంలో లేనప్పుడు కూడా పార్టీతోనే ఉన్నామని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తమను గుర్తించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. మొదట్నుంచి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి వివాదరహితుడిగా పేరుగాంచారు. అందుకే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయనకు మంచి ప్రాధాన్యతే దక్కింది. కానీ కాంగ్రెస్లో చేరిన తర్వాత పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందట. పార్టీలో ఈ పాత కొత్త కుంపటి రాజకీయాల్ని కంట్రోల్ చేయడం ఆయనకు తలకు మించిన భారంగా మారిందట. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండటంతో ఈ కుమ్ములాటలు పార్టీని కలవరపెడుతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ విపత్కర పరిస్థితిని కసిరెడ్డి ఎలా అధిగమిస్తారో చూడాలి.